నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జయలక్ష్మి, 7వ భాగము. రచన మాలతి చందూర్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సాధారణంగా కృష్ణవేణి పక్కన అటెండర్ లేకుండా బయటికెళ్ళదు. ఆ రోజు లజ్జులో ఉన్న బాటా షాపుకి వెళ్ళాలని మేట్రన్ని సాయం తీసుకెళ్ళింది. మేట్రన్కి లజ్జులో పాత స్నేహితురాలు ఎవరో కనిపించి వాళ్ళింటికి రమ్మని ఒత్తిడి చేసింది. మేట్రన్ వెళ్ళనని అంటే తనే బలవంతం చేసి వెళ్ళమంది. సాయంత్రం చల్లగా ఉందని నెమ్మదిగా నడిచి వస్తుంది కృష్ణవేణి. తల వంచుకుని నడుస్తూ మధ్య మధ్య ఇటూ అటూ షాపుల వంక చూస్తూ ఉన్న కృష్ణవేణికి టీ షాపులో వేలాయుధం పక్కన మరో మనిషి కూర్చుని టీ తాగడం కంటపడింది. వేలాయుధానికి 7 దాకా డ్యూటీ ఉంది. 7 దాటితే కానీ అతను గేటు విడిచి రాకూడదు. అదీకాక పక్కనున్న ఆ మనిషి ముఖం ఎక్కడో చూసినట్లు, ఆ ముఖం పరిచయం కలది కాను అనిపించింది కృష్ణవేణికి. ఎవరు? ఎక్కడ చూశాను? వేలాయుధం డ్యూటీ అవ్వకుండా ఎందుకు బయటికెళ్ళాడు? ఆలోచిస్తూ నడుస్తుంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది కృష్ణవేణికి. ఆ మనిషి గేటు దగ్గర తచ్చాడుతున్నాడని వాచ్మెన్ రమణయ్య సత్యవతితో ఫిర్యాదు చేశాడని సత్యవతి తనకి మేడ మించి ఆ మనిషిని చూపించింది. కృష్ణవేణికి వేలాయుధం మీద మొదటి నుంచి నమ్మకం లేదు. 45 వయసున్న వేలాయుధం మాటల్లో, చూపుల్లో ఒక రకమైన అహంకారం, నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. డ్యూటీలో సక్రమంగా వస్తాడు. పెద్దవాళ్ల మద్దతు ఉన్నవాడు. కానీ అతన్ని చూస్తుంటే కృష్ణవేణికే కాదు, హోంలో ఎవరికీ ఇష్టం లేదు. వేలాయుధాన్ని మరో హోంకి ట్రాన్స్ఫర్ చేయమని 1-2 సార్లు గవర్నమెంట్కి రాసింది. అతని మీద ఛార్జీ షీటు ఫ్రేమ్ చేయటానికి తగిన ఆధారాలు లేవు. కానీ ఈ హోంకి వచ్చే పిల్లల ఆరాలు, కేసు వివరాలు వేలాయుధం బయటికి చేరవేస్తుంటాడని కృష్ణవేణిని ఎక్కడో అనుమానం పీడిస్తుంది. ఆ హోటల్ గ్యాంగ్ లక్ష్మిని ఎలాగైనా మళ్ళీ చేజిక్కించుకోవాలని చూస్తున్నారట. నన్ను వాళ్ళ పాలపడకుండా తప్పించండి అంటూ లక్ష్మి ఏడ్చింది అన్న సత్యవతి మాటలు జ్ఞాపకం వచ్చాయి కృష్ణవేణికి. ఈ మనిషి ఆ హోటల్ వాళ్ళ తాలూకా? నిజంగా లక్ష్మిని ఎత్తుకుపోదామని చూస్తున్నారా? వేలాయుధం ఏం చెబుతున్నాడు? కృష్ణవేణి బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. టీ కోట్లో ఉన్న వేలాయుధం తనని చూడలేదు. ఎరగనట్లు తల వంచుకుని హోంకి వచ్చేసింది కృష్ణవేణి. గేట్లో షణ్ముఖం ఒక్కడే నిల్చున్నాడు. వేలాయుధం ఏడి? ఎరగనట్లు ప్రశ్నించింది కృష్ణవేణి. భార్యకి నొప్పులట, చిన్నమ్మగారిని పర్మిషన్ అడిగి వెళ్ళాడు అన్నాడు షణ్ముఖం. కృష్ణవేణికి అనుమానం ఇంకా దృఢమైంది. షణ్ముఖం ఈరోజు రమణయ్య రాగానే నువ్వు ఇంటికెళ్లకు, డబ్బిస్తాను, హోటల్కెళ్ళి భోంచేసి 15 గంటలో వచ్చేయి. రమణయ్య, సంతానంతో పాటు నువ్వు ఇక్కడ పడుకో అంది కృష్ణవేణి. షణ్ముఖం ప్రశ్నార్థకంగా చూశాడు. నువ్వు పడుకుంటున్నట్లు ఎవరికీ తెలియనివ్వకు, ఆఖరికి రమణయ్య కూడా. అలాగేనమ్మా అన్నాడు షణ్ముఖం. షణ్ముఖానికి పెళ్లి కాలేదు. వయసు 25 లోపు. నల్లగా పొడవుగా పోతపోసిన విగ్రహంలా ఉంటాడు. ఆ వయసు మగపిల్లలకు ఉండాల్సిన అల్లరి, ఆకలి అతనికి లేవు. హోంలోని ఆడపిల్లలు, అతని స్వభావం తెలియని వాళ్ళు మొదట్లో అతనితో సరసాలు, పరిహాసాలు ఆడపోతారు. కానీ ఆ కళ్ళు చూసేటప్పటికి తడుస్తారు. షణ్ముఖం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి 3 ఏళ్ల క్రితం అటెండర్గా జాయిన్ అయ్యాడు. అతని కళ్ళలో ద్వేషం, ఆకలి, అసహ్యం కనిపించవు. ఆ కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన అమాయకత, గౌరవం కనిపిస్తాయి. ఎంత చెడిపోయిన ఆడది అయినా షణ్ముఖాన్ని చూసేటప్పటికీ ఒక రకమైన లజ్జతో, అభిమానంతో తల ఉంచుకుంటుంది. హోంలోని ఈ పిల్లలకు అతను అవకాశం ఉంటే సాయం చేస్తాడే కానీ వాళ్ళ నుంచి ఏమీ ఆశించడు. ఎవరైనా పావలా అద్దా ఇవ్వాలని ప్రయత్నించినా అతని కళ్ళు చూసి సిగ్గుపడి ఊరుకుంటారు. షణ్ముఖాన్ని మగాడు కాదని, పిరికివాడని, వాజమ్మ అని, సరస్వతి వంటి రాటుదేలిన ఆడవాళ్ళు అంటుంటారు. కానీ అవతని చెవిన వేసుకోడు, నవ్వి ఊరుకుంటాడు. హోంకి కావలసిన కూరలు తేవటానికి వారానికి 3 సార్లు 2 అటెండర్స్ వెళ్తుంటారు కొత్వాల సావిడికి. కొత్వాల సావిడిలో పొద్దెక్కిన కొద్దీ కూరల ధర పెరుగుతూ ఉంటుంది. ఎంత తెల్లవారుగట్ల వెడితే అంత చవకగా హోల్సేల్లో కూరగాయలు దొరుకుతూ ఉంటాయి. ఈ కూరలు తేవటానికి షణ్ముఖం వేలాయుధంతో మొదటిసారి కొత్వాల సావిడికి వెళ్ళాడు. అదే మొదటిసారి, చివరిసారి కూడాను. 4ంటికి వంకాయలు, బీన్సు, గోరుచిక్కుడుకాయలు లాటుగా 100 రూపాయలకి కొన్న వేలాయుధం వెంటనే ఆ కూరల్ని బండి మీద వేసుకుని తోయించుకుని రాలేదు. వెళ్దాం
పని అయిపోయిందిగా, పద అన్నాడు షణ్ముఖం. అప్పుడే ఎక్కడా, ఉన్న పనంతా ముందే ఉంది. కాస్త కాఫీ తాగి వెళ్దాం. కూరలకి కాపలా ఎవరుంటారు? ఎవరూ అక్కర్లేదు, కొట్టువాడు చూస్తాళ్లే పద అంటూ వేలాయుధం షణ్ముగాన్ని హోటల్కి తీసుకెళ్లి ఇడ్లీ, దోశ, కాఫీ, పూటుగా టిఫిన్ పెట్టించి 6 దాకా ఇటు అటు తిప్పి 6కి కూరలని బండికి ఎక్కించి 5 రూపాయలు షాపువాడికి, 5 రూపాయలు షణ్ముగానికి ఇచ్చి మిగతా 10 జేబులో పెట్టుకుంటుంటే చేష్టలుడికి చూశాడు షణ్ముగం. ఏమిటి, ఈ డబ్బెక్కడిది? సంపాదించాం. ఎలా? ఎలాగేమిటి? 4 నుంచి 6 దాకా సంపాదన 20. అంటే మనం 120 రూపాయలకి కూరలు కొన్నాం. 100కేగా కొంటాం. ఓరి పిచ్చినాయన, మన హోంకొచ్చే చిలకల్లాగా ఈ కొత్వాల సావిడిలో పొద్దెక్కిన కొద్దీ రేటు పెరుగుతుంది. మనం 4కి 100 రూపాయలకి కొన్న కూరలు 6కి 120 రూపాయలకి పెరిగాయి. మనం ఆ ధరకి బిల్లు రాయిస్తాము. 6 గంటలు టైం వేసి కొట్టువాడు బిల్లు ఇస్తాడు. ఆ బిల్లు అమ్మగారికి ఇస్తాము. అందుకని కొట్టువాడికి 5, మనకి. చచ్చా, ఇది మోసం కదూ. ఏమిటి, మనం దొంగతనం చేయలేదు. ఇది కమిషన్. ఇది కూడా లేకపోతే ఈ చలిలో ఎందుకొచ్చానంటావు? ఇది అన్యాయం కదా. అన్యాయం ఏముంది? ఇది ఒక సంపాదన. ఈ సంపాదన కోసం కాకపోతే తెల్లారగట్ల 2కి సైకిల్ వేసుకుని దేనికి రావటం? గవర్నమెంట్ ఇచ్చే జీతంతో ఏం పొట్టలు నిండుతాయి? అందుకని ఇలాంటి పనులా? పాపం, అసలే వాళ్ళకి చాలీ చాలని తిండి. అట్లాంటి ఆడవాళ్ళ కడుపు కొట్టడమా? ఓరి వెర్రివాడా, మనం ఎవరి కడుపులు కొట్టడం లేదు. ఇది గవర్నమెంట్ డబ్బు. వాళ్ళని గవర్నమెంట్ తేరగా మేపుతుంది. ఇంత దూరం చలిలో వచ్చిన మనం కాస్త మిగుల్చుకుంటే తప్పేముంది? ఆ 20 పెడితే ఇంకాసిన కూరలు వచ్చినే. వచ్చి ఏం ఉరుగుతుంది? ఇంకా తిని బరి తెగిస్తారు. నన్నడిగితే ఇలాంటి ఆడవాళ్ళకి అన్నం పెట్టకూడదు. పేకబెత్తం పుచ్చుకు పూజ చేయాలి. అప్పుడు గాని బాగుపడరు. బాగా కడుపు నిండా తిండి పెట్టి నీడపట్టున కూర్చోవంటే వెదవ పనులు చెయ్యక మానుకుంటారా? దానికి దీనికి సంబంధం ఏమిటి? అలాంటి వాళ్ళ కడుపులు మార్చినా పర్వాలేదు. ఈ కొవ్వు పట్టిన ఆడవాళ్ళ డొక్కలు మార్చాలి. అందుకనే కూరలు తక్కువ కొన్నది. అయితే 100 రూపాయలకి బిల్లు ఇమ్మను. నువ్వు వెర్రి మాలోకం. ఏ లాభం లేకుండా ఊరికే ఏ పని చేయకూడదు. నేను ఈ 10 రూపాయల కోసం కూరలు కొనటానికి వస్తున్నాను. ఆ రమణయ్య గాడు వాళ్ళ కోసం రాత్రులు పడుకుంటున్నారు. ఏదో ఒక లాభం లేకపోతే ఎవరు ఏం చేయరు. చిచి, రమణయ్య అలాంటివాడు కాదు. నువ్వు అనుకున్నట్లు అందరూ చెడ్డవాళ్ళే ఉండరు. గవర్నమెంటు ఈ ఆడవాళ్ళని బాగు చేద్దామని ఇక్కడ పెడుతున్నారు. ఓరై, పత్తిత్తు కబుర్లు చెప్పకు. ఆడవాళ్లలో మంచివాళ్ళు అంటూ ఉండరు. ఆడదాన్ని నమ్మి బాగుపడినవాడు లేడు. అయినా ఈ చెడిన వాళ్ళు బాగుపడటం ఉత్తిది. నా మాట విన్నావంటే 4 డబ్బులు మిగులుతాయి. పెళ్ళి పేరంటం కావలసిన వాడివి. బాగుపడమని చెబుతున్నాను. నాదేం పోయింది అని విసురుగా అంటూ వేలాయుధం 100 రూపాయలకే బిల్లు తీసుకున్నాడు. షణ్ముఖం 5 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా హోంకి వచ్చారు. దారిలో అంతా షణ్ముఖం వేలాయుధం మాటలు నెమరవేసుకుంటూ ఉన్నాడు. అందరు ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటున్నాడు. ఆడవాళ్లలో మంచివాళ్ళు ఒక్కరు కూడా ఉండరంటున్నాడు. మరి అతని భార్య కూడా చెడ్డదేనా? తెలిసి చెడ్డదాన్ని ఎలా ఏలుకుంటాడు? కాని తనకి ఆడవాళ్ళు అంత దుర్మార్గంగా కనిపించరే. తన వదిన, తల్లి జ్ఞాపకం వచ్చారు షణ్ముఖానికి. ముఖ్యంగా తన వదిన పావలా కాసంత బొట్టుతో ఎప్పుడూ నవ్వుతూ మహాలక్ష్మిలాగా ఉండే తన వదిన చెడ్డదా? తను నమ్మలేడు. ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు అంటే తను ఒప్పుకోడు. హోంకి వచ్చాక షణ్ముఖం తన మీద ఏమన్నా చెబుతాడేమోనని వేలాయుధం నక్కలాగా పొంచి చూశాడు. కానీ ఆ రోజంతా షణ్ముఖం ఏం మాట్లాడలేదు. మరునాడు సాయంత్రం ఇంటికెళ్లే ముందు ఆఫీస్ హాల్కి వెళ్ళి, అమ్మా, రేపటి నుంచి కూరలకి మమ్మల్ని ఎవరిని పంపకండి అన్నాడు కృష్ణవేణితో. ఏం? ఇక్కడ మైలాపూర్ మార్కెట్లో మేట్రన్ గారిని దగ్గరుండి తీసుకోమనండి. తెల్లవారగట్ట వెళ్ళడం, అక్కడి నుంచి బండి, మా కాఫీలు ఇవన్నీ ఎందుకు? ఆ ధరకి ఇక్కడే దొరుకుతాయి. నీకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందా? షణ్ముఖం ఏదో దాస్తున్నాడని కృష్ణవేణికి అనుమానంగా ఉంది. ఇబ్బంది అని కాదు, మన ఆఫీసు వాళ్ళెవరైనా దగ్గరుండి బేరం చేసుకుంటే మంచిదని చెప్పాను అంతే అన్నాడు షణ్ముఖం తాఫీగా. అక్కడేదో గోల్మాల్ జరిగి ఉంటుందని కృష్ణవేణికి అనుమానంగా ఉంది. ఇన్నాళ్ల నుంచి ఈ విషయం ఎవరూ కదపలేదు. షణ్ముఖం ఒక్కసారి వెళుతూనే మళ్ళీ వెళ్ళనంటున్నాడు. అక్కడ ఏదో గూటుపుటాని జరుగుతుంది. అంతకుమించి నిలదీయటం మంచిది కాదని వదిలేసింది. సుమారు 250 మంది దాకా ఉన్న ఈ హోంలో
కూరలు లాటుగా కావాలి. అవి కొత్వాల సావిడిలో అయితే చవకగా దొరుకుతాయని పంపుతున్నది. ఎక్కడికక్కడ పందికుక్కుల్లాగా తినే ఈ మనుషులని ఏం చెయ్యాలి? ఒక పక్క జీతాలు తీసుకుంటూ ఈ పై డబ్బుకి ఎందుకు ఆశపడతారు? పాలల్లో, కూరల్లో, బియ్యంలో, పప్పులో ఎక్కడ పడితే అక్కడ అందితే సరి. కక్కుర్తి పడే వాళ్ళని ఎలా బాగుపరచాలి? ఆ తర్వాత కృష్ణవేణి వారానికి ఒక్కసారి కొత్వాల సావిడి నుంచి కూరలు తెప్పించడం మొదలుపెట్టింది. ఒక హోల్సేల్ మర్చెంటు టెంపోలో వేసి ప్రతి సోమవారం కూరలు తెచ్చిపడేసేటట్లు ఏర్పాటు చేసింది. కానీ వేలాయుధానికి షణ్ముగానికి మధ్య స్పర్ధ మటుకు పెరుగుతూనే ఉంది. వేలాయుధం డబ్బు కోసం ఎంత నీచానికి దిగగలడో అన్న అనుమానం కృష్ణవేణి పీడిస్తూనే ఉంది. ఆ రోజు రాత్రి మామూలుగా అందరూ పిల్లలు తమ తమ హాల్స్కి, రూమ్లకి వెళ్ళి పడుకున్నారు. కృష్ణవేణి తన అనుమానాన్ని సత్యవతికి, మేట్రానికి మటుకే చెప్పి రాత్రి కాస్త మెలకువగా ఉండమంది. అర్ధరాత్రి షణ్ముఖం కేకలతో, రమణయ్య అరుపులతో అంతా ఎక్కడి వాళ్ళక్కడ లేచి కూర్చున్నారు. షణ్ముఖం ఒక మనిషిని పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు. రమణయ్య రెండో వాచ్మెను, టాక్సీ డ్రైవర్ చెరో రెక్క పట్టుకున్నారు. చెట్టుచాటున సరస్వతి లక్ష్మీ నోటిని గట్టిగా నొక్కి పెడుతుంది అరవద్దని. సత్యవతిని పోలీసులకి ఫోన్ చేయమని, కృష్ణవేణి టాక్సీ డ్రైవర్ని గేటు లోపలికి లాక్కురమ్మని గేటు దగ్గర నిల్చింది మేట్రంతో పాటు. గేటు తాళం తీసి ఉంది. బయట నుంచి చాకచక్యంగా ఎవరో తాళం తీశారు. రమణయ్య రూంలో మేకుకున్న తాళం అలానే ఉంది. అంటే డూప్లికేట్ కీతో ఎవరో తాళం తీసి ఉంటారు. కృష్ణవేణి ఆయాని పరిగెత్తుకెళ్ళి హాలు తాళం తీసి డ్రాయర్లో కీ ఉంది లేదో వెతకమంది. డ్రాయర్లో కీ లేదు. అంటే ఆ తాళం చెవి ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. ఎవరు ఎవరు? ఈలోగా పోలీసులు రావటం, టాక్సీ డ్రైవర్ని లోపలికొచ్చిన వాణ్ణి పట్టుకుని దులిపి 4 అంటించేసరికి అసలు విషయం బయటకొచ్చింది. తాళం చెవి తనకు ఎవరో అమ్మారంటాడు. కాసేపు దొరికిందంటాడు. ఎందుకొచ్చాడో కారణం చెప్పలేదు. పోలీసులు టాక్సీ డ్రైవర్ని, ఆ రెండో వాడిని పట్టుకుపోయారు. ఆ రెండో వాడిని కృష్ణవేణి ఆ సాయంత్రం వేలాయుధంతో టీ స్టాల్లో చూసింది. వాడే, అందులో సందేహం లేదు. కానీ వాడు ఎన్ని కొట్టినా ఆ తాళం చెవి వేలాయుధం ఇచ్చాడని ఒప్పుకోడు. వేలాయుధం తనకేం తెలియదంటాడు. ఈ నిజాన్ని తను నిరూపించలేదు. వేలాయుధానికి తెలిసే చోట, అతనికి అందుబాటులో ఉండే చోట తను తాళం చెవి ఉంచింది. అది తన తప్పు. చెట్టు నీడలోంచి ఎరగనట్లు జారుకుందామని ప్రయత్నిస్తున్న సరస్వతిని, లక్ష్మిని గట్టిగా పట్టుకున్నారు స్టాఫ్ మెంబర్స్. ఇక్కడికి ఎందుకొచ్చావు? నీకిక్కడేం పని? గదమాయించి అడిగింది సత్యవతి. బాత్రూంకి వస్తే నసుకుతుంది సరస్వతి. ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయా? గేటు దగ్గర నీకేం పని? ఈ పిల్ల పారిపోతుంటే చూసి పట్టుకుందుకు వచ్చాను. అమ్మగారు, అంతా అబద్ధం. నిద్రపోతున్న నన్ను కడుపు నొప్పని సాయం రమ్మంది. బయటకొచ్చాక నా నోరు నొక్కి ఈడ్చుకెళుతుంది అంటుంది లక్ష్మి. అన్నీ ఉట్టిదే. పారిపోతుంటే పట్టుకుందామని. కేక వేసి వాచ్మెన్ని పిలవకపోయావా? ఎక్కడికి పారిపోతుంది? అడిగింది కృష్ణవేణి. బయటికి, రోడ్డు మీదకి. ఎలా పోతుంది? తాళం తీసి ఉందిగా. నీకెలా తెలుసు? పట్టుకుంది సత్యవతి బంకలా. నాకేం తెలీదు. ఈ పిల్ల చెప్పింది. ఎలా చెప్పింది? పారిపోతుందిగా. ఏమో, సరస్వతి తడబడుతుంది. లక్ష్మి గబాలున సత్యవతి కాళ్ళు పట్టుకుని, అక్క, నన్ను దాచేయండి. ఇందాక గేటులోకి వచ్చాడే, వాడే ఆ హోటల్ వాడు. ఈ సరస్వతి వాడికి నన్ను అప్పచెప్పాలని చూస్తుంది. వాళ్ళంతా నన్ను లాక్కెళ్లాలని చూస్తున్నారు. నన్ను వాళ్ళ నుంచి తప్పించండి. నాకు భయంగా ఉంది అంటూ బోరున ఏడ్చింది. ఆ పిల్ల ఏడుపు చూస్తుంటే అక్కడ అందరికీ బాధగా ఉంది. మనసులో గుబులుగా ఉంది. ఒక మనిషి పొరపాటు చేస్తే, తెలియక బురదలోకి జారితే ఆ మనిషిని పైకి రానివ్వకుండా చుట్టూ ఎన్ని వలలు, ఎందరు మనుషులు. ఈ పిల్లని నరకంలోకి తొయ్యాలని ఎంతమంది కాచుకుని ఉన్నారో అనుకుంది కృష్ణవేణి. లక్ష్మిని, సరస్వతిని వేరువేరు గదుల్లో పడుకోబెట్టారు. సరస్వతి మిగతా ముగ్గురితో పాటు రిమాండ్ హాల్లో పడుకుంది. లక్ష్మిని సరస్వతి గదిలో పడుకోమన్నారు. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి వచ్చేదాకా, శిక్ష విషయం తెమిలేదాకా లక్ష్మిని ఎవరో ఒకరు సరస్వతి దగ్గరకు రాకుండా చూసుకుంటూ వచ్చారు. గారపెట్టిన పళ్లతో మొగరాయుడులా ఉండే సరస్వతి భారీగా, మోటుగా ఉంటుంది. అప్పటికి 10 సార్లు పట్టుబడి 10 సార్లు ఎవరో ఒకరు ఫైన్ కట్టడంతో తప్పించుకుంటూ ఉంది. సన్నగా, నాజుగ్గా, చామన ఛాయలో ఉండే లక్ష్మిని చూస్తుంటే అందరికీ లేడిపిల్ల జ్ఞాపకం వస్తుంది. ఆ పిల్ల బెదురుగా, బెరుగ్గా ఎప్పుడూ ఒక మూలన ఏడుస్తూ కూర్చోవటం అందరూ చూశారు.
ఆ పిల్లని ఇక్కడి నుంచి తప్పించాలని చేస్తున్న ప్రయత్నం విఫలం అయిందన్న కసితో, ఒక్కోసారి కోపంతో అవతల వారిని కావాలని చెయ్యి మెలిపెట్టడం, ఇలాంటి ఘాతక చర్యలు చేస్తుంటారు. లోకటి సరస్వతి ఒకసారి ఎవరి మీదనో కోపం వచ్చి ఆ పిల్ల పొడుగాటి చుట్టుని బ్లేడు ముక్కతో కోసేయటం అందరికీ తెలుసు. అంచేతనే లక్ష్మిని సరస్వతికి దూరంగా ఉంచుతున్నారు. రాత్రి హడావుడి అయ్యాక కృష్ణవేణికి లక్ష్మి మీద నిజంగానే సానుభూతి కలిగింది. ఆ పిల్ల మనస్ఫూర్తిగానే వాళ్ళ నుంచి విముక్తి కోరుతుంది. అంచేత తను రంగంలోకి దూకాలి అని నిశ్చయించుకుంది. ఆ మరునాడు లక్ష్మిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని నిదానంగా లాలనగా ఆ పిల్ల పుట్టు పూర్వత్వరాలు అడగటం మొదలుపెట్టింది. మొదట్లో లక్ష్మి తన తల్లిదండ్రుల పేర్లు చెప్పటానికి ఇష్టపడలేదు. తను ఇక్కడే ఉండి చదువుకుంటానని ఏడ్చింది. ఎంతవరకు చదువుకున్నావు? అడిగింది కృష్ణవేణి. 8th పాస్ అయ్యాను. నాకు మొదటి నుంచి డ్యాన్స్ చాలా ఇష్టం. మా నాన్నగారు భరతనాట్యం నేర్పించారు. చదువు మీద అంత శ్రద్ధ చూపలేదు. మీ వాళ్ళతో దెబ్బలాడి వచ్చావా? మీ నాన్నకి రాస్తాను. వద్దండి, వాళ్ళకి నా మొహం చూపలేను. వాళ్ళు కడుపున చెడబుట్టాను. నేను చచ్చిపోయాననుకుంటారు ఏడ్చింది లక్ష్మి. పతనం పొందిన ప్రతి పిల్ల, కాలుజారిన అందరు ఆడపిల్లలు ఇలానే అనుకుంటారు. ఈ పరిస్థితులని ఎదుర్కొని పోరాడదామనే ధైర్యం లేని అర్భకురాళ్ళు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన మర్నాటి నుంచి లోకానికి తమ మొహం చూపడానికి భయపడే అర్భకురాళ్ళు. ఇలాంటి పిల్లలు కృష్ణవేణికి కొత్త కాదు. నెమ్మదిగా లక్ష్మి దగ్గర నుంచి వివరాలు రాబట్టింది కృష్ణవేణి. లక్ష్మి తండ్రి బాగా ఉన్నవాడు. పెద్ద పిల్ల లక్ష్మి. మిగతా 2 మగపిల్లలు చిన్నవాళ్ళు. లక్ష్మి తండ్రికి మొదటి నుంచి నాటకాలు, లలిత కళలు ఇత్యాది గొడవలున్నాయి. తను పల్లెటూరి మోతుబరి రైతైనా తన కూతురు పెద్ద కళాకారిణి అవ్వాలనే కలలతో అతను పల్లెటూరు నుంచి సంసారం ఎత్తి బెజవాడలో కూతురు కోసం కాపురం పెట్టాడు. బెజవాడలోనే మాస్టర్ని పెట్టి భరతనాట్యం నేర్పించాడు. లక్ష్మికి భరతనాట్యానికి కావలసిన దేహకృతి, అభినయం, హావభావాలు అన్నీ ఉన్నాయి. 3-4 ఏళ్లలోనే శ్రీరామనవమి ఉత్సవాల్లో, ఎగ్జిబిషన్లో భరతనాట్యం ప్రోగ్రామ్స్ ఇస్తుండేది. ఆ రోజుల్లోనే తండ్రి లక్ష్మి కోసం మద్రాసులో కాపురం పెట్టి శాస్త్రీయంగా కూచిపూడి కూడా నేర్పించాలని అనుకున్నాడు. అప్పుడే లక్ష్మికి సినిమాలలో నాట్యం చేయాలనే ఆశ మొదలయ్యింది. స్టేజి మీద నలుగురి చేత మన్ననలు పొందిన తను సినిమాల్లో అయితే ఈనాటి తారల కంటే బాగా రాణించగలదనిపించింది. వైజయంతిమాల, హేమమాలిని, చంద్రకళ వీరంతా నాట్యం చేసే సినిమాలకి వచ్చారు. తను మటుకు నాట్యతార ఎందుకు కాలేననుకుంది. అసలు ఈ భావం ఆ అమ్మాయి మనసులో నాటినవాడు ఆమెకు డ్యాన్స్ నేర్పే మాస్టరు. ఆయన తన దగ్గరకు వచ్చిన ప్రతి శిష్యురాలికి ఈ సినిమా నాట్యకత్తెల పేర్లు చెప్పి వారంతా తన శిష్యులని, మా పిల్లలు కూడా అంతవాళ్ళు అవ్వాలని చెబుతూ ఉండేవాడు. అలా నాటుకున్న భావబీజాలు మొలకలై, చెట్లయ్యి, మహావృక్షాలై చివరికి లక్ష్మి ఒంటెడు నగలతో డ్యాన్స్ మాస్టర్తో మద్రాసు పారిపోయి వచ్చింది. పెళ్లి కోసం తండ్రి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ అక్కడ వెతికాడు. పేపర్లో వేస్తే మర్యాద పోతుందని నోరు మూసుకు ఊరుకున్నాడు. ఒంటెడు నగలతో వచ్చిన లక్ష్మి డాన్స్ మాస్టర్తో ముందు హోటల్లో దిగింది. కోడంబాకంలోని స్టూడియోల చుట్టూ తిరిగిన ఆ తిరుగుడులో ఒంటి మీద బంగారం కరిగిపోయింది. హోటల్లోంచి కోడంబాకంలోని ఓ చిన్న గదిలోకి మారారు. 1-2 చిల్లర వేషాలు లభించాయి. కానీ లక్ష్మి వైజయంతిమాల కాలేదు, హేమమాలిని కాలేదు. డబ్బు లేకపోవటం, కలలు కరిగిపోవటం, ఏడుపులు, కోపాలు. మాస్టారు మంచి రోజున చెప్పా చేయకుండా హౌరా మేలు ఎక్కేశాడు. ఆ తర్వాత లక్ష్మిని కెమెరామాన్లమని, డైరెక్టర్లమని అవకాశం ఉన్న అందరూ పాతాళంలోకి లాగారు. ఒక రోజున ఎవరో కంపెనీ వాడు సార్లను బుక్ చేయటానికి హోటల్కొచ్చారని తెలిపి లక్ష్మి కూడా తన అదృష్టం పరీక్షించుకునేందుకు హోటల్కెళ్ళింది. అయితే ఆ ఇంటర్వ్యూలు పగలు కాక రాత్రివేళ జరగటం, అక్కడ సీసాలు, అమ్మాయిలు ధారాళంగా పడుగు పేకల్లా కలిసిపోవటం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చేసినవాడు పాతకావు అని, అతను ఈ వ్యాపారంతో ఆరితేరిన గనుడని లక్ష్మికి తెలియదు. సినిమా ఛాన్సు పరీక్షించుకునేందుకు వెళుతున్నాననుకుంది. కానీ తన మీద మరో రాయి పడుతుంది, తను మరో మెట్టు జారిపోతున్నానని అనుకోలేదు. ఇలాంటి ఇంటర్వ్యూలు 5-6 అయ్యేటప్పటికీ లక్ష్మికి తను ఊబిలోకి లోతుగా దిగిపోతున్నానని తెలిసి వచ్చింది. తన మీద, తనలాంటి వాళ్ళ మీద వీళ్ళ డబ్బు సంపాదిస్తున్నారు. పారిపోలేక, రాజీ పడలేక, బెదిరిపోతూనే నిస్సహాయంగా మళ్ళీ ఇంటర్వ్యూలో చిక్కుకుని ఉన్న ఆ రాత్రి వర్షంలో పోలీసులు హోటల్ని రైడ్ చేశారు.
పోలీసుల్ని చూసేసరికి లక్ష్మి పై ప్రాణాలు పైన పోయాయి. తమ నలుగురితో పాటు సరస్వతికి కూడా వెంట వెళ్ళమని తమ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినవాడు అనటం వింది. పోలీసు స్టేషన్లో కూర్చున్నప్పుడు ఇలా పట్టుకెళ్లటం మామూలే అని సరస్వతి మేజిస్ట్రేటు కోర్టులో నేరం ఎలా ఒప్పుకోవాలో చెప్పింది. ఫైన్ కట్టినవాడు మొగుడన్న విషయం మర్చిపోకండి, హోంలో ఉండమంటారు. మీరు మటుకు ఒప్పుకోకండి. ముందు తియ్యగా మాట్లాడి ఆ పైన కొడతారు. బియ్యం దంచమంటారు, నీళ్లు తోడమంటారు. వాళ్ళ మాటలు విని మోసపోకండి. ఒక ఓట పెట్టి మార్చి చంపుతారు. జైల్లో పెట్టినట్లు లోపలికి తోసి తాళం పెడతారు. మీరు హోం అని కోరుకున్నారా? తిండికి మొహం వాచాల్సి వస్తుంది. జుట్టు పొడుగ్గా ఉంటే సీకాయ ఖర్చని బుర్రలు గొరికిస్తారు. ఒక పువ్వులు పెట్టుకొనివ్వరు, సినిమాలు చూడనివ్వరు. పులవాలు బిర్యానీలు దొరకవు. ఇక్కడైతే కావలసినంత స్వేచ్ఛ, కడుపు నిండా తిని సుఖంగా హాయిగా ఉండొచ్చు. సరస్వతి చెప్పుకుపోతుంది. కానీ లక్ష్మికి తను గడిపిన జీవితంలో సరస్వతి చెప్పిన భోగభాగ్యాలు, సుఖశాంతులు ఎక్కడా కనిపించలేదు. తీయని కబుర్లు చెప్పి రాత్రి పడేటప్పటికి లాకెళ్ళి వెధవ పనులన్నీ చేయించి 5 రూపాయలు చేతిలో పెట్టారు. ఆ డబ్బు చూస్తే లక్ష్మికి అసహ్యం వేసింది. ఆ వెధవలందరూ ఎవరో వెధవలు, తలుచుకుంటే బళ్ళున వాంతి. తనపైన తనకే రోత. సరస్వతి చెప్తున్నట్లు తను అక్కడ స్వేచ్ఛ కనబడటం లేదు. కొడంబాకంలో ఆ మురికి గదిలో ఎక్కడికెడుతుంది? ఎవరున్నారు? ఏం చేసుకుంటుంది తన స్వేచ్ఛను? సినిమాలకి ఎవరు తీసుకెళ్తారు? తనకెవరూ లేరు. సరస్వతి మాటల్లోని నిజాల కొరకు వెతుకుతుంది. పోలీసులు హోంకి తీసుకెళ్ళిపోతారా? కొడితే కొట్టని. మొదటి రోజున హోటల్లోంచి పారిపోతున్నప్పుడు పట్టుకుని వెనక్కి లాక్కొచ్చి చెయ్యి మెలిపెట్టారు ఆ మోటి వెధవ. ఆ నొప్పి, ఆ బాధ ముందు వాళ్ళు కొట్టబోయే దెబ్బలు తనకి బాధ కలిగించవు. లక్ష్మి ఎవరితోనూ మాట్లాడకుండా పోలీస్ స్టేషన్లో మూలగా కూర్చుంది. తల్లి, తండ్రి, తమ్ముళ్ళు అందరూ జ్ఞాపకానికి వస్తున్నారు. తను ఎలా వెళ్ళాలి? ఎవరు తీసుకెళ్తారు? ఇక్కడ నుంచి బయటపడలేదా? ఆ తర్వాత పోలీస్ వ్యాన్లో విజిలెన్స్ హోమ్కి తీసుకుని రావడం, ఆ రాత్రి పేర్లు అడగటం కలలో వలె గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో లక్ష్మిని ఎవరూ కొట్టడం కానీ తిట్టడం కానీ చెయ్యలేదు. సోషల్ వర్కర్ అంబుజం నెమ్మదిగా సానుభూతిగా వివరాలు అడిగేసరికి లక్ష్మి ఆమెని కావులించుకుని బారుమని ఏడ్చింది. ఏడ్చి తననిక్కడి నుంచి పంపవద్దని మొరపెట్టుకుంది. లక్ష్మి చెప్పిందంతా విన్నాక కృష్ణవేణి కళ్ళంపటి నీళ్లు తిరిగాయి. ఎడంచేయి మోచేతి ఎముక పొడుచుకొచ్చినట్లుగా ఉన్నది చూపిస్తూ. ఆ రోజు మెలిపెట్టినప్పటి నుంచి నొప్పిపోలేదు. రాత్రులు నమ్ములుతూ ఉంటుంది. మందు రాయలేదా? ఎవరిస్తారు? తిండికే కరువు వాచి ఉంటాం. అయితే నువ్వు ఇక్కడ ఉండిపోతానంటావు. మా మీద నమ్మకం కుదిరిందా? వారం రోజుల నుంచి చూస్తున్నాను. మీరు ఎవరినీ కొట్టలేదు, ఎవరూ బియ్యాలు దంచలేదు. మరి తిండి? అమ్మగారు నిజం చెబుతున్నాను. హోటల్కి వెళ్ళిన వారం రోజుల నుండి నేను తిండి తినలేదు. రాత్రులు తిన్నదంతా వాంతి అయ్యేది. అసహ్యం. అబ్బా, గజగజ వణుకుతుంది లక్ష్మి. పోనీలు వదిలేయి. నిన్ను బోనులో నిలబెట్టి అసహ్యంగా అడుగుతారు. అన్నిటికీ తలవంచుకో. తప్పు చేశానని ఒప్పుకో. ఇక్కడ హోంలో ఉండి నీ జీవితం సరిదిద్దుకుంటానని చెప్పు. నన్ను వాళ్లతో వెళ్ళమంటారేమో. నీ ఇష్టానికి వ్యతిరేకంగా పంపే అధికారం ఆ కోర్టుకి కాదు, దేవుడికి కూడా లేదు. ఇప్పుడు కూడా నీకు ఇష్టం లేకుండా నిన్ను ఇక్కడ ఉంచుకోలేము. నువ్వు ఇష్టపడితే నీ జీవితం బాగుపరచటానికి ప్రయత్నిస్తాము. నేనెక్కడికి వెళ్ళను. ఆ సరస్వతి, ఆ హోటల్ వాడు, వాళ్ళ నుంచి నన్ను కాపాడండి. అంతకుమించి నాకేం వద్దు. సరే, నీకు 6 నెలల కంటే శిక్ష పడదు. మొదటి తప్పిదం కాబట్టి 6 నెలలు మా కస్టడీలో ఉండమంటారు. ఈ లోపల మీ నాన్నగారికి రాస్తాను. వాళ్ళొచ్చి వద్దండి. ఏం, నాకు మొహం చెల్లదు. మీ వాళ్ళు నిన్ను ఏమీ అనకుండా నేను చూస్తాను. నువ్వు ఈ జీవితం పీడకలలాగా మర్చిపోవాలి. శుభ్రంగా వెళ్ళి చదువుకో. నేను మళ్ళీ మనిషిని అవుతానా? తప్పకుండా అవుతావు. నిన్ను మనుషుల్లో పడేసే బాధ్యత నాది. మీ నాన్నగారి అడ్రస్ ఇవ్వు అంది కృష్ణవేణి. లక్ష్మి తల ఉంచుకుంది. ఆ రాత్రి కృష్ణవేణి తృప్తిగా నిద్రపోయింది. రోజూ వచ్చే ఈ నిర్భాగ్యులలో ఏ ఒక్క పిల్లని మంచి మార్గాన పడేసినా కృష్ణవేణికి సంతృప్తిగా ఉంటుంది. వేలాయుధాన్ని ఏం చెయ్యాలి? అతని మీద ఛార్జీ షీటు ఎలా ఫ్రేమ్ చేయాలి? ఆలోచిస్తూ పడుకుంది కృష్ణవేణి. ఆ మరునాడు సరస్వతికి మిగతా ముగ్గురికి ఫైన్ కట్టేవారు ముందుకొచ్చారు. లక్ష్మి తను రెస్క్యూ హోంలో ఉంటానని కోరటంతో మెజిస్ట్రేలు ఆ పిల్లకి 6 నెలలు హోంలో ఉండాలని శిక్ష విధించారు.